పాత నిబంధనలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయము మొదటి నుంచి చక్కగా లైన్గా కొన్ని మాటలు మనము చదువుకుంటానికి ప్రయత్నించేద్దాం. యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక అతడు ఆ వస్తువులను చీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయము బొక్కసములో ఉంచెను. అశ్వరథు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరునియు, హనన్యాకును షద్రక్కనియు, మీషాయేలునకు మేషాక్కనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. మంచి స్తోత్రం చెప్దామా? మనందరికీ తెలిసిన వృత్తాంతమే కదా ఇదంతా కూడా. ఏంటంట, ఇజ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోయారు. వారిలో ఒకరు యూదులైతే వారిలో ఒకరు ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీల భాగం 10 గోత్రాలు, యూదుల భాగం చిన్నది 2 గోత్రాలు. అందులో యూదా, బెన్యామీను గోత్రాలు. ఇజ్రాయేలీలు మొదటి నుంచి యెరోబాము దగ్గర నుంచి చెడిపోయిన రాజులుగానే జీవించారు. యెరోబాము ఏం చేశాడంటే, వీళ్ళు మరలా ఇజ్రాయెల్లో ఉన్న దేవాలయానికి వెళితే మరలా రెహబాముని రాజుగా అంగీకరిస్తారేమో అని చెప్పి, మీరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళక్కర్లా, దూరంగా ఉంది కదా అని చెప్పి వారిని ఏం చేశాడనంటే, వారి దేశంలోనే 2 దూడలను పెట్టించి బలిపీటలు కట్టించి అక్కడ చెడగొట్టాడు వారిని. అక్కడ చెడింది. అక్కడి నుంచి చివరి దాకా ఎప్పుడు కూడా సెట్ అవ్వలేకపోయారు. ఇజ్రాయేలీలు నిత్యము ఆ ఉన్నత స్థలాల్లో బలి అర్పణలు చేయడం, విగ్రహారాధన పెట్టుకోవడం, అర్పణలు చేయడం, ఇలాగే వారి భక్తి అంతా వెళ్ళిపోయింది. యూదులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. దేవుణ్ణి పట్టుకుని యూదులు మాత్రం చాలా ఖచ్చితత్వంతో దేవాలయం వారి దగ్గర ఉన్న కారణం చేత చాలా మంది వరకు ఖచ్చితత్వంగా ఉన్నారు. కానీ మధ్యలో కొందరు హిజ్కియా వాళ్ళ నాన్నగారు, మళ్ళీ హిజ్కియా కొడుకు, ఈ కొంతమంది మాత్రం చెడగొట్టేశారు. దేవుడు చూశాడు, యూదుల కన్నా ముందే ఇజ్రాయేలీని చెరలోకి పంపించాడు. అషూరు వారి చెరలో పంపించాడు. యూదులకు చెప్పాడు, ప్రవక్తలు పంపించాడు, చెప్పాడు. మరి వెందుల వన్ ఫైన్ డే నెబుకద్నెజరు రాజుని పంపించి ఆ దేశపు రాజుని, ప్రజలని, దేవాలయములో దాచిన ధనాగారాన్ని మొత్తాన్ని కూడా నెబుకద్నెజరుకి అప్పచెప్పాడు. నేను అన్నాను, ఇది సాతాను పని. మరి నువ్వు ప్రధానికి ఎవడి పేరు చెప్తావు తెలుసా? భక్తి చేయకపోవడం వీళ్ళ తప్పు, గద్దించిన భక్తి చేయకపోవడం వీళ్ళ తప్పు, పెందల కన్నే లేచేసి ప్రవక్తలను పంపించి భక్తి చేయకపోయినా వీళ్ళ తప్పే. వాళ్ళ ధర్మశాస్త్రంలో మీరు భక్తి చేయకపోతే నేను శత్రువుకి అప్పచెప్తానని ఉన్నా చెప్పినా లెక్క చేయకపోవడం వీళ్ళ తప్పే. ఇప్పుడు దేవుడే వీరిని కీడుకి అప్పచెప్పాడు. అప్పుడు వీళ్ళు ఇది మా శత్రువైన సాతాను పని అని చెప్పి చెప్పడానికి సాధ్యమవుతుందా? మనలో చాలామంది ఏం చేస్తున్నారంటే, మనం చేసిన వాటికి మనము వాక్యానుసారంగా ఉన్న ప్రతిఫలం అనుభవిస్తూనే దాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద తోస్తామని చెప్పనా? ఆయన అనవసరం కలవరిస్తూ పద్దాక నువ్వు ఆడొచ్చి టెంప్ట్ చేసేది నీకు అర్థం కావాలి, వాడిని అంతరంగాన్ని రెచ్చగొట్టేది నీకు అర్థం కావాలి, వాడు నిన్ను రేపేది, వాడు నిన్ను ఫైట్ చేసేది నీకు అర్థం కావాలి. అంతేగాని నీ కోరికలు, నీ ఆలోచనలను నువ్వు వెంబడించేసేసి వాడే నాకు ఇలాగే తీసుకొచ్చి పెట్టాడని చెప్పున్నానంటే అయ్యిద్దా? అవును. ఇక్కడ జరిగింది ఏంటంటే, తమ దేవుడే తన ప్రజలను శిక్షలోకి పంపించాడు. ఆ శిక్ష 70 సంవత్సరాలండి. ఎంతకాలం శిక్ష? నేను అన్నాను, ఈరోజు నాకు మేలు జరగట్లేదు అని అంటున్నావు. ఒకవేళ నీకు ఒక నిర్ణయించిన పరీక్షా సమయంలోనే కానీ
నీకు నిర్ణయించిన శిక్షా సమయంలో కానీ నువ్వు ఉన్నావేమో, ఆ సమయం అయ్యేదాకా ఎదురు చూడడం నీకు వచ్చిద్దా? రాదా? పండితులందరూ ఇక్కడే ఉన్నారండి భక్తిలో. ఏమన్నా ఎవరన్నా పాస్ చేస్తారేమో ఎప్పుడన్నా వాక్యంలో చూస్తాను, నేను పాస్ చేయరు. నేను అంటున్నాను, చాలామందికి ఏం కావాలి? నేను దేవుని దగ్గరకు వచ్చాను, నాకు ఏంటిది ఏదో ఒకటి, నాకేం జరగట్లేదు, నీకేం జరగట్లేదా? ఏమండి, నీ అనుదిన జీవితంలో జరగవలసిన ప్రతి కార్యక్రమం ఆటోమేటిక్గా జరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. ఏదో గొంతెమ్మ కోరిక పెట్టుకున్నావు, ఇప్పుడు నీకు అది జరగాలి. అసలు ఎందుకు జరగాలి నీకు జీవితంలో? నువ్వు రుణపడి ఉన్నావా? దేవుడు నీకు రుణపడి ఉన్నాడా? కాదే. అసలు దేవుని చిత్తమో కాదో మనకు తెలియదు. మనమేమో దేవుడిని డిమాండ్ చేస్తాం. ఏమని? దేవుడు నాకు ఏం చేశాడు? కొంతమంది తప్పిపోయేది అక్కడ చెప్పనా, దేవుడు నాకు ఏం చేశాడు? సరైన దేవుని ప్రేమ అర్థం చేసుకునేవాడు ఎవడు అసలు ఈ మాట చెప్పడం? దేవుడు నాకేం చేశాడు అని అంటే, నువ్వు ఎప్పుడు నిద్రలేసి ఏదన్నా కోరినా ఆ కోరిందల్లా కోరినట్టు ఇచ్చేది దేవుడికి ఏదైనా చేస్తున్నట్ట. అంతే తప్ప అసలు ఆయన చిత్తం ఏంటో, ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు, ఆయన ఏం ఇద్దాం అనుకున్నాడు, నీకు దాంతో సంబంధం లేదా? జున్నుగాడు పడుకున్నాడు, లెగుస్తాడు, నాకు ఇప్పుడు పెద్ద సైకిల్ కావాలంటాడు. ఎందుకంటే మా నాన్నే బాగా తొక్కాడు, రౌండ్ వేసాడు అంటాడు. వాడికి అది ఎప్పుడు ఇస్తే న్యాయం జరిగిద్ది? ఇప్పుడు నువ్వు కోరింది ప్రభు నీకు ఇవ్వలేదు అని అంటున్నావు, అది ఎప్పుడు ఇవ్వాలి? ఆయనకు ఒక సమయం ఉందేమో. నువ్వేమంటున్నావు? ఏం ప్రార్థన చేసినా అంతే, ఎంత ప్రార్థన చేసినా అంతే, నా బతుకింతే, నా దరిద్రం ఇంతే. అసలు నీ అంతరంగంలో చచ్చిందా ఆ బతుకు దరిద్రం అనే మాటలు రావు. ఏమండి, మొన్న మా ఇంటి దగ్గర మా బామ్మర్ది గారు అంటున్నాడు, నాలాంటి దరిద్రుడు శరీరాడు ఎవడు ఉంటారు బాబా అంటున్నాడు. అది పోయే మార్గం ఒకటి చెప్తాను రారా అన్న. ఏడు చెప్పు అన్నాడు. చర్చికి రా. పోయింది. నువ్వు చర్చికి వచ్చి దేవుని వాక్యం విని కొన్ని నువ్వు సరి చేసుకుంటే ఆ దరిద్రం అనే సాతాను గడి పోయి, ఏమండి, దీవెన అనే యేసయ్య నీ జీవితంలోనికి వస్తాడనమాట. అందులోకి నీ జీవితాన్ని సేపించుకుంటూ కూర్చుంటే ఏమొచ్చింది? నువ్వేది మార్చుకోలేదు పట్టుకుంటే నీకు అయ్యింది. స్తోత్రం చెప్పు. వీళ్ళు చెరలోకి వచ్చారు. చెరలోకి వచ్చినప్పుడు రాజవంశంలోని కొందరిని చంపేయకుండా, రాజుకి ఒక నీతి ఉందండి, రాజవంశంలో కొందరిని చంపకుండా వాళ్ళందరినీ తన ఆస్థానానికి పిలిపించుకున్నాడు అనమాట. వలసగా లేకపోతే దాస్యంగా, దాస్యంగా తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత దేవాలయంలో ఉన్న బంగారము, పాత్రలు అన్నీ కూడా తీసుకెళ్ళి తమ దేవత ఆ దేవాలయంలో పెట్టాడు అనమాట. ఇప్పుడు దాదాపు ఒక 15, 18, 19, 20 లోపున్న యవనస్తులైన పిల్లలు అక్కడ బాగున్నారనమాట. సో వాళ్ళని ట్రైన్ చేసుకుంటే దేనికన్నా వాడుకోవచ్చు. సో ఇప్పుడు అతనికి ఏమనిపించింది? నపుంసకుల అధిపతిని పిలిచి అంటాడు, వీళ్ళల్లో చాలామంది ఉన్నారు అక్కడ, వీళ్ళల్లో నీకు ఎవరు శ్రేష్టంగా అనిపించారో వాళ్ళని సెపరేట్ చేయి. వీళ్ళలో లోపము లేని సౌందర్యం కావాలి, లోపము లేని వారు ఉండాలి, ఏమండి అని చెప్పి సెపరేట్ చేయించాడు. సెపరేట్ చేసి అంటున్నాడు, వీళ్ళని 3.5 సంవత్సరాలు కల్దీల విద్యా భాష నేర్పించి 3 సంవత్సరాల తర్వాత నా దగ్గర పట్టురా, మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తా, పనుకోసం వాళ్ళు ఉంచుదాం, మిగతా వాళ్ళు వదిలేదు, ఏదో వాళ్ళ ప్లాన్ ఉంది. సో ఇప్పుడు వారు రాజు కుటుంబంలో నుంచి వచ్చారు కాబట్టి, వాళ్ళు బాల్యం నుంచి కూడా రాజు కుటుంబంలో భోగాలకు అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి, వారిని వాడుకుందాం అనుకున్నాడు. కాబట్టి వారికి తిండి ఏమాత్రం తక్కువ చేయకపోగా తమ రాజపు బల దగ్గర నుంచి వచ్చిన ఆహారాన్ని వారికి పెట్టమన్నాడు అనమాట. అసలు అది భోగం కాదు? భోగమేనా కాదా? శత్రు దేశంలో పెట్టినప్పుడు తింటారు, లేనంతవరకు గొడ్డు చాకరీ చేయాలి. వీళ్ళు రాజవంశీయులని ఒకే ఒక కారణం చేత, వాడు రాజే కాబట్టి రాజవంశీయులు బాధపడతాం వాడికి ఇష్టం లేదు కాబట్టి ఆ వాళ్ళల్లో కొంతమంది సెలెక్ట్ చేసుకున్నాడు, వాళ్ళని ట్రైన్ చేయమన్నాడు. ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా ఏమండి, 1 పూట 2 పూట భోజనం కాదు, 3 పూట్ల కూడా రాజుగారి బల్ల మీద ఏ ఫుడ్ ఆ ఫుడ్ అన్నమాట. రాజుగారి బల్ల మీద ఫుడ్ ఎలా ఉంటుందో సొలొమోను బల్ల చూపించమని మీకు చెప్పా. ఏమండి, దూడలే ఉన్నాయా, గేదెలే ఉన్నాయా, ఆవులే ఉన్నాయా, ఎడ్లే ఉన్నాయా, గొర్రెలే ఉన్నాయా, పొట్టేళ్లే ఉన్నాయా, దుప్పులే ఉన్నాయా, ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూసారు కదా మీరు అక్కడ ఎలా ఉంటుందో ఆహారం. ఇప్పుడు వీళ్ళని బ్రతికిస్తే గొప్ప అనుకుంటే
తిండి పెడితే ఇంకా గొప్ప అనుకుంటే తిండి పెడితే కాదు, రాజుగారి బల్ల మీద భోజనం వస్తుంది. అప్పుడు ప్రభువా చెరలోకి తెచ్చిన మా పట్ల నీ కృప చూపడం మానలేదు ప్రభువా, ఎంత గొప్పడి నాయన, మా తిండికి ఏం తక్కువ చేయలేదు అని చెప్పారు వాళ్ళు. ఏమన్నా మనమైతే ఏమనుకుంటాం, మనం ఎంత కృపో, ఎంత దయో, దేవుడి దయ ఎంతదో, దేవుని కృప ఎంతదో, చెరలోకి తెచ్చిందే కాకుండా 3 పూట్ల ప్రభు నాకు పంచభక్ష పరవాణమే పంపిస్తున్నాడు. దేవుడు భలే ప్రేమిస్తున్నాడండి. ఎట్లాగురా దీని ఇంకా ఇది ఇంట్లోనే కానాపిన స్వామి అంతా బాగుండి దేవుడు ప్రేమించినట్టు. నీతో ప్రభువు మాట్లాడుతూ, ప్రభువు నిన్ను బలపరచడం, ప్రభువు తన ఆత్మలో నిన్ను అభిషేకించడం, ప్రభువు నిన్ను వాడుకుంటాం, శ్రమలు పెట్టు, మోకాళ్ళ మీద ఉంచి ఉపవాసం ఉంచి నలగొట్టు, తన రాజ్యం కట్టేందుకు వాడుకుంటాం. ఇవేవి ప్రభువు నిన్ను ప్రేమించడం కాదు. కానాపిన స్వామి ఈ 3 బాగుంటే, ఈ 3 విషయాలు తక్కువ కాకుండా ఉంటే, ఈ 3 విషయాలు పర్ఫెక్ట్గా అసలు ఇతరుల కన్నా ఒక ఉన్నత దశగా విలాసంగా ఉంటే, అప్పుడు మాత్రం ఏంటంట దేవుడు నిన్ను ప్రేమించినట్ట. అలా తయారు చేస్తారు ఈరోజు మైండ్ సెట్లు సేవకులు. ప్రతి చోట అలా తయారు చేసి పడేశారు అంతే. స్తోత్రం చెప్పండి. పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, ప్రభువు కోసం నేను ఎన్ని దెబ్బలు తిన్నాను, దిగంబరిగా ఎన్ని మార్లు సముద్రంలో ఉన్నాను, వాడబగిలి చలికి ఎన్ని మార్లు చావు బతుకులతో బ్రతికాను, ఉపవాసంతో అన్నాళ్ళు ఉన్నాను, జాగారంతో. ఆనాటి భక్తులు ఆ రీతిగా శ్రమలో పడితే, ఈ రోజున ఈనాటి భక్తులు ఏమనుకుంటున్నారంటే, ఆ శ్రమలలో దేవుని కృప ఉంటే, ఆ శ్రమల్లో దేవుడు తోడై ఉంటే అదే నిజంగా దేవుడిని బలపరచని ఎంచుకోక, శ్రమ ఉంటే అసలు దేవుడు ఉన్నట్టే కాదు, శ్రమలో ఉంటే నన్ను దేవుడు పట్టించుకున్నట్టే కాదు, కన్నీళ్ళు ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నట్టే కాదు, మేలుతో ఏమంటే సకల ఐశ్వర్య భోగభాగాలతో తలదూగుతున్నప్పుడే దేవుడు నాతో ఉన్నట్టు ఒక పిచ్చి ఇల్లుస్ట్రేషన్కి తీసుకెళ్ళిపోయారు సేవకులు. దేవుడు ఎంత గొప్పడు నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, శ్రమలో కూడా నువ్వు ఆయన్ని విడిచిపెట్టక, శ్రమలో కూడా నీకు ఆయన చూపించే కృప అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్పడు నీకు అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. ఈ భక్తులు అవడానికి శ్రమలో ఉన్నారే, వీళ్ళకి మళ్ళీ మంచి ఫుడ్ దొరికిందే. ఈ మంచి ఫుడ్ దొరికినప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ, ఒక 4 ఆత్మీయులు ఒక జట్టుగా ఉన్నారండి. 4 ఆత్మీయులు ఒక జట్టుగా ఉన్నారు. సహవాసం అనేది ఎందుకు బలం అయ్యారంటే, ఒంట్రోడ్ని పడేస్తానికి అవుతుందేమో కానీ జట్టు కట్టుని పడేస్తాం అవ్వదు. ఒంట్రోడ్ని పడేసేస్తాడు సాతాను గాడు. జట్టు కట్టినప్పుడు మాత్రం వీళ్ళు 4 జట్టు కట్టేశారు, ఒకే తీర్మానం మీద ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడు. నపుంసుకుల మీ అబ్బాయిని కొట్టేస్తావా తప్పు చదివితే? నపుంసుకుల ఆగండి. ఇప్పుడు నా మాట జాగ్రత్తనండి. తమ దేశం పోయింది, తమ భవిష్యత్తు పోయింది. తమ దేశంలో ఉంటే, రాజవంశంలో ఉంటే, రాజుగా కాకపోయినా ఏదో ఒక అధికారంలోనే, ఏదో ఒక బలమైన చోటే వాడి భక్తిలో లేదా వాళ్ళ జీవనం సాగేదనమాట. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. తమ దేశము పోయింది, తమ తల్లిదండ్రులు పోయారు, తాము మిగిలారు, కానీ దేశంలో ఉన్నారు. ఆ హృదయంలో జరిగిపోయిన యుద్ధం నుంచి కొన్ని దినాల పాటు ఆ చెరపట్టబడినట్లుగా సంఖ్యలతో ఈ దేశానికి వలస రావడం, దోషులుగానో బానిసలుగానో నిలబెడతాం. వీళ్ళ హృదయాలకు జరిగిపోయిన పరిస్థితులన్నీ ఎలా ఉంటాయండి? జరిగిపోయిన పరిస్థితులు ఎలాగుంటాయి ఏమండి? ఇప్పుడు నీ పక్కింటోళ్ళు, నీ బంధువులు ఎవరో వచ్చి నీతో గొడవాడారు. ఏ తప్పు చేయకుండా నిన్ను తీసుకెళ్ళి పంచాయతీలో పెట్టారు, చాలా నాడు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. 2-3 రోజులు స్టేషన్ చుట్టూ తిరిగి వచ్చావు, ఇంట్లో కూర్చున్నావు. నేను అంటాను, అప్పుడు హృదయం భక్తి గురించి అసలు ఆలోచించిద్దా? అసలు ఏమన్నా ఆలోచించిద్దండి?
అలాంటి పరిస్థితిలో ఉన్నావు. ఏమండి ఇవాళ కోట ఉంది, ఎవరో ఫోన్ చేశారు, ఏం చెప్తావు? నా పరిస్థితులు నాకే బాగా గెడుతున్నానమ్మా, ఈ పూటకు రాలేను, నాకు అవ్వదు. ఏ అంటే మరి నా మనసు గందరగోళం అయిపోయింది, అది అయిపోయింది. నేను అన్నాను, అసలు వీళ్ళ ప్లేస్లో ఉన్న వాళ్ళకి హృదయం ఎలా ఉండాలి? తల్లిదండ్రులు చచ్చిపోయారండి, పెద్దలు చంపేస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా. తల్లిదండ్రులు చచ్చిపోయారు, వాళ్ళ రాజవంశం, వాళ్ళ కష్టం ఎప్పుడు తెలియదు. వాళ్ళంటి వాళ్ళ సంఖ్యలు వేసి ఈడ్చుకుని దేశాలు దాటిచ్చారు, వాళ్ళని దోషులుగా నిలబెట్టారు, వాళ్ళు అపరాధులుగా, వాళ్ళ బానిసలుగా నుంచోబెట్టారు. ఇప్పుడు వాళ్ళని బతుకొని చాలా చంపేయాలి, వాళ్ళ బాపత అనమాట, రాజు బాపతి అనమాట. అలాంటిది వాడు బతకనిమ్మన్నాడు. ఈ గందరగోళం ఒక పక్క, తిండన్న దొరికిందనే ఆనందం ఒక పక్క, ఇందులో మిగతా వాళ్ళు ఎవరో జరిగిన పరిణామాలను బట్టి నోరు మెదపకపోతే, అలాంటి పరిస్థితుల్లో కూడా మీ హృదయం ఎక్కడుంది? అలాంటి తిండి గురించి చెప్పంగానే అమ్మయ్య అంటే ఇప్పుడు మనల్ని ఎవరిని చంపట్లేదు అనమాట, మమ్మల్ని ఎవరిని జైల్లో వేయట్లేదు అనమాట, మమ్మల్ని ఎవరిని బాధ పెట్టలేదు అనమాట, అమ్మయ్య చాలరా బతికాం, అక్కడితో మైండ్ ఆగిపోవాలి. వాస్తవానికి అంత గందరగోళం అయిపోయి ఉంటుంది మైండ్ అంతా. వాళ్ళు మాత్రం ఎక్కడి దాకా వెళ్ళారయ్యా అని చెప్పానంటే, వెంటనే నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముగ్గురు అనుకున్నారు, ఆ ఆహారం మనకు అపవిత్రం కదా, మరి దేవత దగ్గర పెట్టి తెచ్చేది, అపవిత్రమైన జంతువుల్ని ఈ భోజనంలో ఉంచేది, ఇవి మనం తింటే మనకు అపవిత్రం కదా అని చెప్పి నలుగురు కట్టగట్టుకుని దానియేలు లీడ్ తీసుకుని అధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మేము యూదులం కదా, మేము తినే ఆహారంలో అపవిత్రమైనవి కొన్ని ఉంటాయి, మాకు నియమాలు ఉంటాయి, ఇప్పుడు మీరు రాజు భుజించే ఆహారం మాకు అట్ట చెబితే మీ చుట్టాలింటికి ఎప్పుడన్నా పిల్లలు వెళ్ళారనుకోండి, పిల్లలకి ఎవరన్నా ప్రసాదం పెట్టబోయారు అనుకోండి, ఎబ్బే అది సైతాన్ దగ్గర పెట్టింది మాకు వద్దు అని వీళ్ళు అన్నారు అనుకో, అంటారా వాళ్ళు? మీకు ఫోన్ చేస్తారా? పిల్లల్ని అప్పచెప్పినప్పుడన్నా మిమ్మల్ని పట్టుకుంటారా? ఏంటి మా దేవుళ్ళని మీరు సైతాన్లు అని చెప్పారంట అని చెప్పి నిలదీస్తారా? రచ్చ ఉంటుందా ఉండదా? ఇప్పుడు వాళ్ళ రాజు భుజించే ఆహారం అప్పుడు ఆయనకి ఎట్లా ఉండాలి? ఇళ్ళు మండిపోవాలి, ఏంట్రా మీకు ముద్ద ఎట్టడం ఎక్కువ, రాజుగారు పెట్టాడంటే మళ్ళీ ఏంట్రా మా రాజు భోజనం మీకు అపవిత్రం, మెంటలు వచ్చేయాలి కదా, రావాలొద్దండి. అక్కడ రాయబడిన మాట, దేవుడంట వారి పట్ల దయ చూపించిన వాడిగా. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, రాత్రి నీ తీసుకునే తీర్మానం, నువ్వు దేవుని కోసం నిలబడాలనుకునే మనసు, దేవుని కోసం నిలబడిన స్థితిని బట్టి దేవుడు నీ పక్షాన్ని నిలబడాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందండి. దేవుడు అందరి పక్షాన ఎగేసుకుని వెళ్ళిపోడు, దేవుడు అందరూ నమ్మాలి, దేవుడు వెళ్ళిపోడు అనమాట. నువ్వు ఆయన కోసం ఎంతవరకు నిలబడగలవో దానిని బట్టి దేవుడు ఆ పరిస్థితుల్లో నీ కోసం ఎంతవరకు నిలబడగలడో ఆధారపడి ఉంటుంది అనమాట. వీళ్ళు ఇంకేదన్నా సార్ మెనూ కార్డ్ చెప్పండి అంటే ఆడు మెనూ కార్డ్ చెప్పాడు అనుకో, మరి బాతు మాంసం లేదా, మరి కౌసుపెట్టు మాంసం లేదా అని అడిగితే మెంటలో వచ్చేద్ది అడిగి, అవునా కాదా? అక్కడ దేవుడు సహాయం చేస్తాడా? ఏంటో దేవుడు మాకు పూరీలు పెట్టట్లా, మాంసం పెట్టట్లా, ఆ బాబత కాదేళ్ళు, ఆ బాబత కాదేళ్ళు. వాళ్ళు అంటున్నారు, మీరు రాజు భుజించే ఆహారం మాకు వద్దు కానీ మాకు శాకాహార ధాన్యాలే ఇప్పించు అని చెప్పి అడుగుతున్నారండి. అయితే ఈ నపుంసకుడికి వీరి పట్ల దయ పుట్టిందంట. అంటాడు, ఏమంటే అసలు దయ పుట్టితే అంటాడు, అయ్యా మీరు అడిగిన వరకు బాగుంది కానీ నేను మీకు సహాయం చెయ్యాలనంటే నా రాజుకు భయపడుతున్నాను. అతని కండిషన్ అంటే అతను చెప్పాడు, అతను బాధ అంటే అతను చెప్పాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకి రాజు భుజించే ఆహారం పెట్టి మీకు ఈ పప్పు దినుసులు పెట్టాను అనుకో, వాళ్ళు పుష్టిగా ఉండి వాళ్ళు నన్నగా నూనె గారత నునుపు తేలి మీరు మాత్రం ఉసూరు మట్టి బెక్కమాలేసి కూర్చుంటే రాజు చేతిలో నేను పడతాను, నన్ను చంపేస్తాడు అని అంటే, పోన్లేరా ఈయనకెందుకు తిప్పలు కలిగిస్తాం, తినేద్దాంలే అని ఒకడంటే, అందులో మనం భక్తి చేయాలనుకున్నప్పుడు అడుగడుగున ఆటంకమే ఉంటుంది, అంత రాజమార్గమే ఉండదు. భక్తి ఇరుకు మార్గం ఇది. అన్నీ అనుకూలిస్తే ఏదైనా చేస్తారంటే అందరూ చేస్తారని అనుకూలిస్తే, అవునా కదా? అనుకూలించినప్పుడు భక్తి ఎవడైనా చేయగలండి. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఫుల్ డే 24 hours ఉపవాసం ఉండగలిగేవాడిని, ఏమండి? మోకాళ్ళ మీద 2 గంటలను ప్రార్థన చేసేవాడిని.
దానియేలు 70 ఏళ్ళ వయసులో కూడా అదే చేశాడు, 80 ఏళ్ళ వయసులో కూడా అదే చేశాడు. 15-20 ఏళ్ళప్పుడు ఇప్పుడు చేయడం గొప్ప, 70 ఏళ్ళు వచ్చేసినప్పుడు చేయడం గొప్ప. ఎప్పుడు శరీరం సహకరించింది? వయసులో ఉన్నప్పుడు సహకరించింది. వయసు మీరిపోయిన తర్వాత అయినా అతడు పట్టుదల మనం గమనించాలి. అన్నీ సహకరించినప్పుడు భక్తి చేయగలం, అది విషయం కాదది. కానీ ఇన్ని ప్రతికూలతలో నువ్వు ఎలా నిలబడతావో దేవుడు దాన్ని చూస్తాడనమాట. నీకున్న అననుకూల పరిస్థితులు, నీ ఇంట్లో శోధించబడుతున్న పరిస్థితులు, నీ ఉద్యోగంలో శోధించబడుతున్న పరిస్థితులు, నీ ఆరోగ్యంలో పీడించబడుతున్న వీటన్నిటిలోనూ నీకు దేవుని పట్ల కలిగి ఉండే మనసు ఎక్కడిది? ఏమో ప్రార్థన చేసామంటే, బాబు యాడ చేసేది, నాకు జలుబు వచ్చి దగ్గు వచ్చి అల్లాడిపోతున్నాను 2 రోజుల నుంచి అంటే తప్పుడు ఎవడేం చేస్తాడండి? స్తోత్రం చెప్పు. మంచం మీద అలాగే కూర్చుని మూలుగు, తెల్లారిపాటి మోకాళ్ళు లేపుతాడు దేవుడు. అసలు మంచంలో దేవుడిని కలవరుతావు నువ్వు? ఏమండి, వీళ్ళు చూడండి, అతను చెప్పాడు, అయ్యా మీకు నేను పెట్టాను అనుకో, రాజుతో నాకు ఉంది, మామూలుగా కాదు, చంపేస్తాడు, నా ప్రాణాలకు సంబంధించిన విషయం ఇది అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు పోన్లేరా, అతను ఇబ్బంది పెడతాం ఎందుకు, అతని ప్రాణాల మీద తెస్తాం ఎందుకు, దేవుడికే తెలుసు, దేవుడి మీద భారం వేసి వాళ్ళు నిలబడాలనుకున్నారు, నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు? దానియేలు అంటే, అయ్యా అదే నీ సమస్య అయితే ఒక పని చేద్దాం, మా పట్ల నీకు దయ పుట్టింది కదా, ఒక పని చేద్దాం, 10 రోజులు మేము అడిగిన ఆహారం, ఉత్త పప్పు ధాన్యాలతో మాకు ఆహారం పెట్టు, ఉత్త ఆకుకూరలతో మాకు ఆహారం పెట్టు, 10 రోజులు చూడు, 10 రోజుల తర్వాత మా సహోదరులు ఎలా ఉన్నారో చూడు, మేము ఎలాగున్నామో చూడని చెప్పారు. వాస్తవానికి చెప్పండి, 10 రోజులు వాళ్ళు బలమైన ఆహారం తింటున్నారు, వీళ్ళు ఏదో తింటున్నారు. ఎవరు బాగుండాలండి? ఎవరు కళగా కనపడాలండి? ఎవరు పుష్టి కనపడాలండి కదా? ఇప్పుడు గనక వీరు దేవుని కోసం అంతగా బతిమలాడుకుని ఒప్పించుకుని ఆయనకి అడ్డం కాళ్ళు పట్టుకుని ఆయనతో పప్పుధాన్యాలు తిన్నాక ఇప్పుడు 10 రోజుల తర్వాత వీళ్ళు నిజంగా తోటకూర కట్ట వాడిపోయినట్టు కనుక వీళ్ళ మొహాలు వాడిపోతే వీళ్ళు నమ్మిన దానికి, విశ్వాసం ఉంచిన దానికి అర్థం ఏముంది? వీళ్ళు ప్రభువు కోసం పవిత్రంగా పరిశుద్ధంగా నిలబడాలి అనుకున్న దానికి అర్థం ఏముంది? ఏమన్నా ఉందా? లేదు. వాళ్ళు ప్రభువు కోసం నిలబడ్డారు, ప్రభు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు. నువ్వు ప్రభువు కోసం నిలబడు, ప్రభు నీ పక్షాన్ని నిలబడతాడు. మనం ప్రభువు కోసం నిలబడం, ప్రభు వాక్యంలో నిలబడం, ప్రభు మార్గంలో నిలబడం, ప్రభు సంఘంలో ఆయన చిత్తానికి నిలబడం, కానీ మన కోసం ప్రభు నిలబడాలని చెప్పని డిమాండ్ చేస్తాం. ఎలా సాధ్యమైంది? భక్తులు చూడు, వాక్యం చూడు, వాక్యం మనకు నేర్పించే క్రమం చూడు. ముందు నువ్వు నిలబడాలి ప్రభు కోసం. వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు నిలబడినప్పుడు వారిని బలపరచకపోతే ప్రభు అన్యాయస్తుడు అయిపోతాడు. అవునా కదా? మిగతా వాళ్ళు పుష్టిగా తింటున్నారండి, కక్క మొక్క వచ్చేస్తుంది, జాయింట్లు, దమ్ము, ఫ్రై, పులుసు, గిలుసు, షార్రా గిర్రా మొత్తం తెచ్చుకొడుతున్నారు, అంతే కుమ్మకుమ్మలు ఆడుతున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు రా అంటున్నారు. దేవుని కోసం నిలబడినాడు ఎప్పటికీ పిచ్చోడు అవడు. హల్లెలూయా. ఈ రోజున మనము లోకానికి వేరుగా, లోక ఆనందాలకు వేరుగా వైరాగ్యంతో చంపుకుని దూరమయ్యి చేస్తున్న ఈ భక్తి, ఈ ప్రయాస క్రీస్తునందు ఎప్పటికీ వ్యర్థం కాదని పౌలు గారు కొరింథీ పత్రికలో రాశాడు. హల్లెలూయా. నువ్వు నిజముగా దేవునిలో ప్రయాసపడే భక్తి చేస్తున్నావా? వీళ్ళని చూడు, వీళ్ళ అననుకూల పరిస్థితున్నా కానీ అక్కడ నిలబడుతున్నాడు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. వాళ్ళు నిలబడినప్పుడు 10వ రోజు దాటి నాకు చూస్తే ఏమైందనంటే, వీళ్ళు నిలబడినప్పుడు వారి కన్నా వీరి మొఖాలే ఇంకా అందంగా ఉన్నాయంట. వారి మొఖాల కన్నా వీరి మొఖాలే అందంగా ఉన్నాయనంట. అంతే, అధిపతి ఫ్లాట్ అయిపోయాడు. ఫ్లాట్ అయిపోయి అన్నాడు, మీకు 3.5 సంవత్సరాలు కూడా అయ్యే పడతాయి. వాళ్ళు కమిట్మెంట్ చూడండి. 10 రోజులతో అయిపోయేది కాదు, 3.5 సంవత్సరాలు మాంసమే లేకుండా ఉండడం అంటే. రోజున నేను ఉపవాసాల్లో మా వాళ్ళకి కనుక ఎందుకు ఉపవాసం ఎట్లా ఉన్నప్పుడు మళ్ళీ మాంసాలు గింసాలు మనకి ఎందుకు కదంటే, మనం ఏమన్నా అంజులువా, మనకేమన్నా ఉన్నాయి అట్టండి, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మాకు 365 days కక్క మొక్క లేకపోతే మాకు లేదు, అదే ఆశీర్వాదం అంటున్నారు. స్తోత్రం చెప్పు. 3.5 ఏళ్లే ఉండగలిగే యవనస్తులు, వయసులో ఉండి తిండికి అల్లాడిపోవాల్సిన, తిండి కోసం ఏమండి డౌన్ అవ్వాల్సిన, తగ్గాల్సిన యవనస్తులే ప్రభువు కోసం పరిశుద్ధులు అందరూ నిలబడితే రోషంగా, మనం ఎంత నిలబడాలండి రోషంగా? నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆవిడ పాస్టర్ గారు ఎన్నో ఆయన జీవితంలోని అనుభవాలు మాకు ఎన్నో చెప్పారు. ఒకసారి ఒక సంఘటన జరిగిందని
మీరు ప్రభు కోసం నిలబడరా అని చెప్పని మాకు ఒక సంఘటన చెప్పారు. అది నాకు మధ్యాహ్నం గుర్తొచ్చింది వాక్యం సిద్ధపరచుకోండి. ఆ టైంలో కరెక్ట్గా ఇయర్ నాకు చెప్పలేను. ఆ టైంలో వైఎస్ గారు బతుకుండి పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుండి ఆయన పాదయాత్ర చేసినప్పుడు అక్కడ పీవీపీలో పార్వతీపురంలో ఆయన అప్పుడు అక్కడ పర్యటన చేస్తున్నారు అనమాట. నైట్ అక్కడెక్కడో టెంట్లో ఎక్కడో ఆయన నైట్ స్టే చేశాడు. మార్నింగ్ ఆ రోజు సాటర్డే, మార్నింగ్ సండే ఇన్ ప్రేయర్కి వెళ్ళాలి. సో కింద ఉన్న ఆ పిఎల్తో షెడ్యూల్ చూసుకునే వాళ్ళతో చెప్పారంట, ఏమని, రేపు నేను ప్రేయర్కి వెళ్ళాలి కదా, మరి ఆ అరేంజ్మెంట్స్ చూడండి అని అంటే పాస్టర్ని పిలిపించమంటారంటే కొన్ని అలాగన్నా పర్లేదు అని అన్నారంట. అన్నప్పుడు ఈయన ఒక పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉన్నారు కదా, అధిపతిగా ఉన్నారు కదా. సో వాళ్ళు అడిగినప్పుడు ఈయన పర్లేదు, ఆయన వచ్చినా పర్లేదు అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కనుక్కుంటే అక్కడ ఈ ఆలివ్ గ్రీన్ గారి పేరు మంచి అని చెప్పారంట. చెప్పినప్పుడు అక్కడ ముందు ఒకళ్ళని పంపించారు. వాళ్ళు వెళ్ళి అడిగారంట, రేపు ఆదివారం కదా, మరి మీకు తెలుసు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ గారు పాదయాత్ర చేస్తున్నారు, మరి మిమ్మల్ని వచ్చి అక్కడ ప్రార్థన చేసి వెళ్ళమన్నారని చెప్పారు అన్నారంట. నేను అన్నాడంట, దేవుడు ఆయన దగ్గర రావాలా, ఆయన దేవుడి దగ్గర రావాలా? అయ్యా ఆయన దగ్గర రమ్మానంటే నేను ప్రార్థన చేసి పంపిస్తాను. వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారంట, ఇంకా పైన ఉన్నవాళ్ళు. మామూలుగా వాళ్ళు వచ్చి ఎవరెక్కడ అని అంటే, ఏంటంటే ప్రాబ్లం ఏంటనంటే, మీరు పలానా నుంచి వార్త వచ్చి మిమ్మల్ని రమ్మనంటే రాలేదంట. అంటే నేను మళ్ళీ అదే చెప్తానండి, ఆయనకి దేవుడు తెలుసు, నేను చెప్పానని చెప్పండి, ఆయనే ఇక్కడ రమ్మానండి, నేను అక్కడ రావడం అయితే అవదు. ఆయన వచ్చి మామూలు వ్యక్తిగా కూర్చుని వినేసి అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి పంపిస్తాను తప్ప స్పెషల్ ఏమి ఉండదండి సంఘంలో అని చెప్పాను. చెప్పిన తర్వాత ఈ వ్యవహారం కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి సెటిల్మెంట్కి, ఒరే బాబు నువ్వు ఎక్కడ దొరికేవారు, అంత పెద్ద ఆయన పిలిస్తే భాగ్యం అనుకుంటే నువ్వు వచ్చి ప్రార్థన చేయాల్సింది పోయి ఏంట్రా, కొన్ని ఈ రోడ్డు మీద అక్కడ టెంట్ వేస్తాం, ఇప్పుడు అక్కడికి వచ్చి ప్రార్థన వెళ్తావు, ఆయన టెంట్లో కూర్చుంటాడు అంటే వస్తే చర్చి రామని లేకపోతే మాని. ఈ మ్యాటర్ ఆయన తెలిసిందంట. ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలి? సరే ఆయన అన్నాడంట, మనమే వెళ్దాం అని చెప్పని హంగు ఆర్భటాలు లేకుండా వెళ్ళి ప్రార్థన చేయించుకుని వాక్యం విని వచ్చాడంట. అయిపోయింది. ఆ టర్మ్ ఆయన సీఎంగా మారాడు. అయిపోయిన తర్వాత తన చర్చిలో ఉన్న కుర్రోళ్ళలో కుర్రోడు 10th మంచి మార్క్స్ వచ్చినాయి, కానీ ఐఐటీలోనో ట్రిపుల్ ఐటీ అనేది ఉంటుంది కదా, ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదండి కుర్రోడు సరిగా. సో అక్కడ ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి తనకన్నా తక్కువ మార్కులు చోటుకు వచ్చిందని ఈ కుర్రోడు రాకపోయేటప్పటికి ఈ కుర్రోడు వచ్చి పాస్టర్ గారు చెప్పాడంట, ఏంటన్నా నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నేను సంధి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది అంటే, ఏంట్రా అంటే ఇది ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్తే, సరే ఈ విషయం నేను వదిలిపెట్టనని చెప్పి సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాడంటే పిల్లోడి కోసం. సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరై పని మీద వచ్చారో లేకపోతే డీటెయిల్స్ అన్ని అక్కడ రిజిస్టర్ చేస్తారు కదా, అందరూ అయిపోయిన తర్వాత దీని ఉన్నాడంట, ఎవరో పాస్టర్ గారు వచ్చారండి పేరు పలానా అంటే, భలే పని రా అని చెప్పని ఈయన ఆయన దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఆలివ్ గ్రీన్ గారు బాగున్నారంటే, మీరు నా దగ్గరకు వచ్చారు ఏంటి సార్ అని చెప్పినారంటే, లేదు మీరు చాలా రోషంగా నిలబడే పర్ఫెక్ట్గా నిలబడే సేవకులు, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏదో బలమైన కారణం ఉంటే తప్ప మీలాంటి వాళ్ళు నా దగ్గరికి రారు, అసలు మీ పరిస్థితి ఏంటి చెప్పండి అంటే కూర్చోబెట్టి, అయ్యా మరి ఇది నా పరిస్థితి, మా దగ్గర ఇలాగ ఒక పిల్లడు, ఇప్పుడు మీరు ఈ విద్యా వ్యవస్థ ఈ పథకాలంతా పెట్టిందే పేదవాళ్ళకి న్యాయం జరగాలని కదా, మరి ఇక్కడ జరుగుతున్న అవతాకాలను బట్టి వాళ్ళకి న్యాయం జరగట్లేదు కదా, మీరు దేవుణ్ణి ఎరిగి న్యాయం చేయవలసిన వారై ఉండి ఇలాంటి స్థితిలో ఉండటం వల్ల ప్రయోజనం ఏముందని చెప్పి ఆయన చెప్పినప్పుడు, నాకు ఇలాంటి ఒకటి జరుగుతుందని నాకు తెలియదు అని చెప్పి నేను అక్కడే కూర్చోబెట్టి ఆ జిల్లా ఆఫీస్కి ఫోన్ చేసి దానికి సంబంధించి ఫోన్ చేసి ఈ డీటెయిల్స్ మొత్తం నాకు తెలియాలి, ఈ పలానా నెంబర్ తేలాలని చెప్పాడంట. చెప్పి ఫోన్ పెట్టేసి మీరు వెళ్ళేటప్పటికి పని అయిపోద్ది అని చెప్పి ఆయన లేచి వెళ్ళబోతే ఆపి వాళ్ళ మేనేజర్ను పియోని పిలిచి ఇంత కట్ట డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుని మీరు పర్ఫెక్ట్ సరే వెళ్ళండి అని చెప్పన్నాడంట. రెండోది బాగుంది, కానీ జరిగిన సంఘటన ఫస్ట్ నిలబడ్డాడు చూడు, ఆ టైంలో ఎవడన్నా నిలబడగలరా? భయం కాదు, అదేదో గొప్పగా
ఈ చర్చిలో వాళ్ళకి నువ్వు చూసుకొని వేరే చిన్న పాస్టర్ గారు కానీ అప్పచెప్పేసేసి గొప్పగా వెళ్ళిపోయి ఫోటోలు తీపించుకుని పేపర్లు వేసుకుని దాన్ని ఎలాగా ప్రజెంట్ చేసుకుంటారు? ప్రతిపక్షంలో ఉన్న అధిపతే మా పాస్టర్ అని చెప్పి నన్ను చూసుకుంటారన్నమాట. ఆయన ఒకటి చెప్పాడు, దేవుడు వాళ్ళ దగ్గరకు రాడు, వాళ్ళే దేవుని దగ్గర రావాలి, మందిరం వాళ్ళ దగ్గర రాదు, ఆయనే మందిరానికి రమ్మన్నానంటే ఏమండి 3 అధికారులు మారిన అవతరం కాలేదంట. స్తోత్రం చెప్పండి. అననుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు తీసుకున్న ఆ తీర్మానంలో నిలబడగలవా? దేవుడు నీకు ఇచ్చిన భక్తిలో బోధలో నిలబడగలవా? కాంప్రమైజ్ అవుతావా? సర్లే అని సరిపెట్టుకుంటావా? ఏమైందిలే అంటావా? పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తామండి అంటావా? మనం అందరం ఏం చేస్తామండి అని చెప్పని అమాయించుకునే వాళ్ళమే. కానీ భక్తుల జీవితాలు మనకు ఎందుకు ఇవ్వబడినాయి అని చెప్పారంటే వారు అలాంటి పరిస్థితుల్లో నిలబడ్డారు. చూసుకో, నీలాంటి మనుషులే, నీలాంటి రక్తమాంసం ఉన్న వాళ్ళే నీకన్నా బహు భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారు ప్రభువు కోసం నిలబడ్డారని చెప్పని చూపించడానికి ఇక్కడ ఈ సంఘటనలన్నీ మన కోసం రాయబడ్డాయండి. మాట నీకు అర్థమవుతుందా? దేవుడు ఈ వాక్యములో మనిషి ఎలా జీవించాలి, ఎలా భక్తి చేయాలో ఇన్ని 66 గ్రంథాల్లో 66 పుస్తకాల్లో నీకు విపులంగా రాపిచ్చి దాన్ని నీ చేతిలో పెట్టి సేవకులతో బోధిస్తున్నప్పుడు అది వినేది ఎందుకయ్యానంటే నా ప్రభు నా నుంచి కోరింది ఈ క్రియలు, నా ప్రభు నా నుంచి కోరింది భక్తి అని చెప్పని నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నిలబడిపోవాలి. కొందరు అంటారు ఏం చేయమంటావయ్యా మరి అప్పుడు అట్లా జరిగింది మరి అని చేసిన తప్పును కూడా అది భయంకరం అండి. కనీసం బలహీనత జరిగినప్పుడు ఏమున్నాయి ఆ టైంలో నేను ఏదో తెలుసు తెలియక అలా చేశాను మరి తప్పే, మరి ఆ నోటి నుంచి తప్పే అన్నమాట కొందరు రాదండి. ఇంత వివరంగా వాక్యం తీసి ఇది మన భక్తి, నువ్వు చేసింది ఇది అని చెప్పి వాక్యంలో నుంచి తీసి జీవితాన్ని ముందు పెట్టినా ఎవరికి అర్థకున్నారండి ఈ రోజున అని చెప్పని ఏదో ఒక వంక చెప్పి నేను ఇట్లా చేసింది పర్ఫెక్టే కదా అని చెప్పని తప్పించుకుంటే తప్ప నీ గురించిన స్థితి. ఇప్పుడు వీళ్ళు నలుగురు ఎలా ఉన్నారు, మిగతా వాళ్ళు చక్కగా మెక్కుతున్నారు కదా, వీళ్ళు హృదయానికి అనిపించవచ్చు కదా, ఒరే వాళ్ళు యూదులే మనము యూదులమే, వాళ్ళు మన దగ్గర నుంచి చెరలోనికి వచ్చారు, మన ధర్మశాస్త్రం వాళ్ళది, వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు మనతో పాటు భక్తి చేసిన వాళ్ళే ఇక్కడికి వచ్చి కడుపర తిన్నారా, 3 ఏళ్ళు ఆ ఆకులేనా, 3 ఏళ్ళు పప్పులేనా, మన నోరు పెరసగట్టిపోద్ది కదరా, ఎందుకు నీ గొడవ? కాంప్రమైజ్ అయ్యారా? నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? కానీ నీ వ్యక్తిత్వం ఏంటో ఒప్పుకుంటున్నావు, కానీ దేవుడు నీకు మాత్రం అంత పెద్దది ఏదో చేసి పెట్టేయాలన్నమాట. నీ వ్యక్తిత్వం నువ్వు ఒప్పేసుకుంటున్నావు, నీ బలహీనతను ఒప్పేసుకుంటున్నావు, కరెక్టే. మళ్ళీ ఏంటి నీ బాధ? దేవుడు నీకు ఏదో చేయాలి. మీరు భ్రమలో ఉండొద్దు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నీకు వాళ్ళు నేర్పించే భక్తి ఏంటంటే నీకు వేలు చేసేస్తాడు దేవుడు అని చెప్పాను. నేను చేస్తాడని చెప్తున్నా, కానీ నువ్వు నిలబడు. ఆయన నిలబడేది గొప్పగా ఉంటుంది. నువ్వు నిలబడు భక్తి జీవితంలో. రక్షణ పొందుకున్నప్పుడు ఏదైతే తీర్మానం చేసావో ప్రభువుకి, ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మొదట్లో ఏ భక్తి అయితే కోరుకుని చేద్దామనుకుని నువ్వు హృదయంలో నిశ్చయించుకుంటున్నావో అది చేయలేకపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు వెనువెంటనే పశ్చాత్తాపడి తిరిగి నిలబడే ప్రయత్నించే దేవుడి కోసం. ఒకటి హృదయంలో దయ పుట్టించాడు, వదిలేశాడు. తర్వాత దేవుడు 10 రోజులు అయ్యేటప్పటికి వీరు నా కోసం నిలబడిన బిడ్డలు, వీరు నా కోసం నిలబడిన బిడ్డలు అని చెప్పని వారి కోసం వారి ఆరోగ్యంలో జోక్యం చేసుకున్నవాడిగా దేవుడు ఉన్నాడండి. ఆయన జోక్యం చేసుకునే డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందా? ప్రభువు జోక్యం చేసుకోలేని డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందా? ఏ డిపార్ట్మెంట్? ఆయన ఏదైనా జోక్యం చేసుకుని కార్యం చేయగలడు. ఇక్కడ 2 విషయాలు కనపడినాయా? ఒకటి, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా వాడు హృదయం మార్చి దయ పుట్టించాడు. 2, వారి ఆరోగ్యం ఇతరుల కన్నా శ్రేష్టమైందిగా, మెరుగైందిగా, వారి ముఖములు ప్రకాశమైందిగా మార్చివేశాడు. ఇక్కడే మనకి 2 డిపార్ట్మెంట్లు కనపడుతున్నాయా లేదా? నీ భక్తి వాక్యానుసారంగా ఆ వాక్యం తెలుసుకున్నాక నా ప్రభు చిత్తం ఇదే అని చెప్పని నిలబడే పోయేలాగా ఉందా లేదా? నిలబడుతున్నప్పుడు చాలా పోరాటం ఉంటుందండి. ఆ పోరాటం తట్టుకోలేక చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు. నిలబడుతున్నప్పుడు చాలా పోరాటం ఉంటుందండి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నాకు దేవుడు ఏదన్నా ఈ ట్రైనింగ్కి వెళ్తే మాట్లాడతాడేమో, ఏంటి నా బతుకు, నా పరిస్థితి, నా సేవ ఎట్లా అయిపోయిందని చెప్పి నేను వెళ్ళినప్పుడు మీకు చెప్పాను కదా, అక్కడ ఒక చిన్న
ప్రాక్టికల్ గేమ్ ఒకటి పెట్టి ఆ గేమ్ ద్వారా ఆడించిన తర్వాత నేను అలా లీడ్ చేసే బాధ్యత ఇచ్చారండి. ఉన్న 9 మందిలో కూడా ఆ 4-5 నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. మమ్మల్ని ఈయనే లీడ్ చేయాలి అని చెప్పని, మా నాయకుడు ఈయనే అని చెప్పని. మీరు ఒక నాయకుడిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళని ఈ ప్లేస్ నుంచి అంత దూరం నేను నడిపించిన తర్వాత అంత నైట్ పూట మీకేం అర్థమైందో పాఠం చెప్పమన్నాక మా పాఠం మేము చెప్పేసిన తర్వాత పాస్టర్ గారు ఆ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వాడేడ్రా ప్రభుకుమారి గారికి దండం పెట్టేయాలి, నీకు దండనాలు రా బాబు, ఎంత సహించావో అన్నాడు. ఎందుకో తెలుసా, అక్కడ ఒక అమ్మాయి ఉంది, అది చాలా షార్ట్ టెంపర్ మనిషి, చాలా టెన్షన్ మనిషి అనమాట. అది నేను వదిలేస్తుందన్నా అంటుంది. నువ్వు వదలమాకమ్మ. అది ఒక పక్క అందరూ వచ్చి గోల్ చేస్తారు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తానికి వాళ్ళందరూ నా వాయిస్తో ఇమిటేట్ చేస్తున్నారన్నమాట. అప్పుడు ఈ అమ్మాయి చేసిన డిస్టర్బెన్స్కి నేను ఏ మాత్రం డివేట్ అవ్వాల. దీని చివరి వరకు అలా నిలబడ్డా. ఆయన అన్నాడు, నీకు వందలు ఎంత సహించావో అని చెప్పన్నప్పుడు నాకు అక్కడ గుర్తురాట్లా. దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు నేను కొన్ని నా జీవితంలో సహిస్తున్నానే, అవి ఎవరికీ తెలియదు. దేవుని కొరకు నిలబడాలి అని చెప్పి నిలబడుతున్నప్పుడు కుటుంబంలో నుంచి వచ్చాయి, బంధువుల నుంచి వచ్చాయి, సంఘంలో నుంచి వచ్చాయి, అర్థం చేసుకోలేని వారు చేసే విమర్శల్లో నుంచి వచ్చాయి, వేసే నిందలు, ఇవన్నీ ఎంత సహిస్తున్నామో నాకు గుర్తొచ్చి నాకు ఈ ఆయన ఏమో ఈ 10 నిమిషాలు చూసి 10 నిమిషాలు సహించావని అంటున్నాడు, కానీ ఆయన నోటి నుంచి నాకు దేవుడే నువ్వు సహించింది నేను చూశాను అన్నట్లుగా అనిపించింది. హల్లెలూయా. పోరాటంలో మనం నిలబడితే, ఆ పోరాటంలో మనం సహిస్తే ప్రభు చూస్తాడండి. చూడకుండా ఎందుకుంటాడు? మన దౌర్భాగ్యం ఏంటనంటే మనము సేఫ్ జోన్లో ఉంటాం, సేఫెస్ట్ జోన్లో ఉంటాం. దాన్ని దాటి ఒక్కడు కూడా బయటకు వెళ్ళాం. మిగతా వాళ్ళందరూ అధిపతి దగ్గరికి వెళ్ళి మాకు కూడా అది బయట అడగొచ్చుగా. సరే 10 రోజులు ఎట్లాగో తిన్నారు, వాళ్ళు మెరుగ్గా ఉన్నారు. ఈ 4 చూసన్నా మిగతా వాళ్ళందరూ అయ్యా మాకు అదే పెట్టండి, మేము యూదులమే, మేము అప్పుడు అడగలేక భయం వేసింది, కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తే మాకు బుద్ధి వచ్చిందా? రాదు, బుద్ధి రాదు. ఒకసారి కాంప్రమైజ్ అయిన తర్వాత సాతాను గాడు అప్పుడు ఎంటర్ అయ్యి నేను కాంప్రమైజ్ అయిపోయేలాగానే చేస్తాడు. వారిలో ఒక్కడన్నా ఈ 10 రోజులు వీరు తినింది, 10 రోజుల తర్వాత వీళ్ళలో వచ్చిన మార్పుని, వాళ్ళలోని స్థితిని చూసి ఒక్కడన్నా మారుంటే శబ్బాష్ ఉండొచ్చు. వాడు ముందే తీర్మానం లేకపోయినా ఇప్పటికన్నా వచ్చి ఉంటే శబ్బాష్ ఉండొచ్చు. హల్లెలూయా. మనం ఎంతసేపు మనతో పాటు బలహీనమై పడిపోయి భక్తిహీనులుగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుని సరిపెట్టుకుంటాం తప్ప, మనకన్నా ముందు రోషంగా నిలబడుతున్నారే వాళ్ళని పోల్చుకోవండి. మనకు ఎంతసేపు మనతో పాటు దిగజారుడు స్వభావం ఉన్నోళ్ళే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళతో మగ్గిపోతూనే వాళ్ళు సరిపెట్టుకుంటా అంతే. వాళ్ళ ముందు 4 నిలబడ్డారుగా, వాళ్ళ వయసు వాళ్ళే వాళ్ళ ముందు 4 రోషంగా నిలబడ్డారుగా, వాళ్ళు నిలబడేందుకు కలిగిన ప్రయోజనం ఏంటో కూడా కనబడిందిగా. మరి వీళ్ళు ఏం చేయాలండి? అరే మన దేవుడు ఎంత గొప్పడు, కాకపోతే మనం నిలబడలేకపోయాం, వాళ్ళు నిలబడ్డారా, వాళ్ళ ముఖాలు ఎంత ప్రకాశంగా ఉన్నాయో చూడు, మనకు సిగ్గులేదా, మనం కూడా వెళ్ళి అధిపతిని అడుగుదాం రా అని ఒక్కడికన్నా పుట్టిందా? పుట్టలేదు. వాళ్ళు ప్రభువు కోసం నిలబడటానికి లేరు, ప్రభు వాళ్ళ పక్షాన లేడు. స్తోత్రం చెప్పు. ఈనాటి భక్తి ఎలాగుందంటే నచ్చినవి చేస్తున్నారు, కొన్ని కలుపుకుంటున్నారు, కొన్ని తీసేసుకుంటున్నారు. బైబిల్ నెరవేరిస్తే సంపూర్ణంగా నెరవేర్చే ప్రయాసం పడాలి. బైబిల్ భక్తి చేస్తే సంపూర్ణతలోకి రావడానికి ప్రయాసం చేయాలి. నచ్చింది కొంత చేస్తున్నారు, నా కష్టం అనుకుని కొన్ని తీసేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు చెప్పనా? ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పాడు చెప్పనా? ప్రకటన 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చెదను. ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. చూడండి, ఈ గ్రంథంలో ఉన్నదానికంటే మించి ఏది కలిపి చెప్పకూడదు సంఘానికి. దీనికి మించి ఏది చెప్పకూడదు. ఇంకొకటి చెప్పాడు, చదువు.
ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఆ, ఏదైనను ఆ, తీసివేసిన యెడల ఆ, దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన ఆ, జీవవృక్షములోను ఆ. పరిశుద్ధ పట్టణములోను ఆ. వానికి పాలు లేకుండా చేయి. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు తెచ్చారంటే కొందరు భక్తి ఎలా ఉంటుందనంటే దీన్ని మించిన భక్తి, దీన్ని మించిన భక్తి ఎంతో గొప్పదే అంటే కాదు కాదు, ఇందులో ఉన్నది కాకుండా కలుపుకున్నారనమాట. మా సంఘంలో ఇంతేనండి, మా డినామినేషన్లో ఇంతేనండి, మా తీరు ఇంతేనండి, మా పత్తి ఇంతేనండి, మేము కాకులమే కానీ ఒక జాతి కాకులు అండి అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, కలుపుతున్నారు. కలిపినోడి కంటే తెగుళ్ళన్నీ వస్తాయంట. వాక్యమే చెయ్యాలి. వాక్యాన్ని మించి మానవ పద్ధతులని దేవుని వాక్యం అన్నట్లుగా మార్చకూడదు. రెండు, కొంతమంది చేయిపోయినేం కాదు, నువ్వెవడోరా దేవుడు ఇంత కష్టపడి గ్రంథం రాపిస్తే చేయిపోయినేం కాదా ఏమండి, తీసేస్తేనంట నీకు జీవవృక్షంలో పాలు తీసేయబడిద్దంట, కలిపితేనంట నీకే తెగుళ్ళు వస్తాయంట. నీ భక్తి ఎలాగుంది? తీసేస్తున్నావా, కలుపుతున్నావా? వీళ్ళు ఎలా ఉందో అలా చేశారు భక్తి. ఎవరు? దానియేలు స్నేహితులు. వాళ్ళ భక్తి ఎలాగుందో అలా చేశారు, అంతే. అంత మించి ఎక్కువ చేయలే, తక్కువ చేయలే. ఏమండి, లోతుకి వెళ్ళొచ్చు, ఎక్కువ చేయకూడదు. అండ్ అదే పాయింట్లో ఇంకా లోతుకి వెళ్ళొచ్చు, కొత్త పాయింట్లు కలుపుకుని చేయకూడదు. స్తోత్రం చెప్పండి. దానియేలు గ్రంథంలో ఆఖరిలో ఏదో ఉంటుందండి, 300 ఎన్నో రోజులు, 1030 రోజులు ఉంటుంది. అది ఏదో చెప్పాడు ఒక ఆయన, అది పట్టుకుని అక్కడ 1003 సంవత్సరాలు, 365 ఎంత అవుతాయి అన్న? ఇప్పుడు 365 అన్ని రోజులు ఉంటాయి అక్కడ. ఈ భక్తుడు అన్నాడు, ఇప్పుడు నేను అన్ని రోజులు ఉపవాసం చేస్తున్నా అన్నాడు. నాగులికి వచ్చింది. అన్ని రోజులు ఉపవాసం ఎక్కడ అంటే బైబిల్లోనే ఉంది అన్నాడు. బైబిల్లో ఎక్కడ ఉన్నారంటే అక్కడ ఆ ఓడి ఉంది, అంటే అన్ని దినాలు అనేది ఉంది. అది దాన్ని ఉపవాసాన్ని కలెక్ట్ చేసుకున్నాడు అనమాట. 190 కాదు, 365, 365, 365, 900, 3 6 18, 15, 1195, 1195, అది 1195, అది అది ఇంకా ఉన్నాయి అనమాట. కొన్ని అన్ని కలిపేశాడు అనమాట. అన్ని రోజులు ఉపవాసం. వీళ్ళకి బట్టి ఎక్కడ ఉందిరా, అక్కడ ఉంది వేరు, ఇది కలుపుకుంటున్నాడు అనమాట. కలిపి చెరుపుడు దాంట్లో మనము పోకూడదు. వాళ్ళు ఏం చేశారు? ఆరోను పిల్లలిద్దరూ బలిపీఠం కట్టిన తొలి దినాల్లో దేవుడు చెప్పని వేరొక అగ్ని తెచ్చి వేశారంట. దేవుడు చెప్పింది చేయండి రా అంటే చేయట్లో కొందరు, దేవుడు చెప్పంది కూడా కొందరు చేస్తున్నారు అన్నమాట. కలిపావా తెగుళ్ళని మీదకి వస్తాయి, తీసేసావా జీవవృక్షమే పోయింది, పరలోకమే పోయింది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎంతో వాక్యం వింటున్నావు, ఎన్ని తీసేస్తున్నావు? ఎన్ని తీసేస్తున్నావు? 1-2 మినహా అన్నీ తీసేస్తున్నావా? క్రియలలో అన్నీ తీసేస్తున్నావు. 1-2 నచ్చితే, అనుకూలంగా ఉంటే, వెలుగుంటే. మన 3 వారాల నుంచి దయానే వాక్యం వింటున్నారు, రోడ్డు వెళ్తున్నారు, కనిపించాడు, ఇప్పుడు గుర్తొచ్చేసింది. ఏమని? మా అయ్యగారు దయ చూపించి ముందు వాక్యం చెప్పారుగా, 10 రూపాయలు తీసేసావు, నేను వాక్యం నెరవేర్చా. ఎక్కలేని బలం వచ్చేసిందా, ధైర్యం వచ్చేసిందా? ఇప్పుడు నువ్వు ఈ పూట ఈ వాక్యం నెరవేర్చావు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాటి లెక్క ఎవరు చెప్తాడండి? ఇంతకు ముందు ఎన్నో ఉన్న వాటి లెక్క ఎవరు చెప్తారండి? నీకు అనుకూలంగా ఉంటే అది చేస్తే నా అందులో లేడంటావా, లేకపోతే ఏంటి ఇవన్నీ చెప్తాడంటావా? వాళ్ళు ఆయన చెప్పని, ఆయన నేర్పించని, ఆయన చూపించని మరొక మార్గంలో అగ్ని తెచ్చి అక్కడ బలిపెట్టమని పెట్టారు. దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి, చదువుకోండి, లేవేకాండం 10వ ఉంటుంది అనుకుంటా. దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిద్దరిని అక్కడే కాల్చిపడేసిందంట. ఏం తప్పు చేశారంటండి వాళ్ళు? దేవుడు అగ్ని ఏమంటే అగ్ని వేశారు, దేవుడు చెప్పని విధానంలో అగ్ని వేశారు. దేవుడు చెప్పిన రకంగా కాకుండా దేవుడు చెప్పని విధానంలో అగ్ని కుమ్మరించాడు అనమాట. వాళ్ళు తీసుకొచ్చి బలిపీఠం పెట్టారు. దేవుడికి నచ్చల, అన్ని అగ్ని తెచ్చినప్పుడు దేవుడికి నచ్చల. నేను అంటున్నాను, నువ్వు భక్తి చేస్తున్నానని చెప్తున్నావు, ఆ భక్తి కలిపే కలకప్పలకం భక్తి చేస్తున్నావా? వాళ్ళు అగ్ని తెచ్చారు తెలేదా? అగ్ని తెచ్చారు. తెచ్చిన అగ్ని దేవుని చిత్తాంతరమైందనే కదా? కాదు. నువ్వు చేసే భక్తి ఎప్పుడూ కూడా దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో పరీక్షించుకో. దేవుని చిత్తం కోసం నిలబడ్డానికి ప్రయాసపడు. వీళ్ళు నిలబడ్డారు. ఒకసారి ఏం జరిగిందనంటే వారికి దయబుద్ధి ఇచ్చాడు. రెండోసారి ఏం జరిగిందనంటే వారి ముఖాలకు తేజస్సుని తెచ్చాడు. మూడోసారి ఏం చేశారంటే, చదవండి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో. తీస్తారు దానియేలులోంచి ఏం తీస్తారు మీరు?
తర్వాత ఏం జరిగింది? రాజు ఆ. వారికి నియమించిన భోజనమును ఆ. పానము కొరకైన ద్రాక్షారసమును ఆ. ఆ నియమకుడు తీసివేసి ఆ. వారికి శాఖాధాన్యాలను ఇచ్చెను. ఆ. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా ఆ. దేవుడు వారికి జ్ఞానమును దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు వివేచను అనుగ్రహించును. ఆ. మరియు దానియేలు సకల విధములకు ఆ. దర్శనములను ఆ. స్వప్న భావములను గ్రహించి తెలివిగలవాడై ఉండెను. ఆ. నెబుకద్నెజరు ఆ. తన సమూహమునకు వారికి తేవలను ఆజ్ఞ ఇచ్చి ఆ. నియమించిన దినములు కాగానే ఆ. నపుంసకుల అధిపతి ఆ. రాజు సమూహమున వారిని నిలవబెట్టెను. ఆ. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా వంటి వారెవరినూ కనబడలేదు కనుక ఆ. వారే రాజు సమూహమును నిలిచిరి. మిగతా వాళ్ళు ఏమయ్యారండి? 3.5 ఏళ్ల క్రితం వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఈ రోజున నీకు రాబోతున్న దినాలు ఏంటో తెలియదు. ఇది చాలు. నేను దేవుడిని నమ్ముకోలేదా? వాళ్ళు దేవుని నమ్ముకున్నోళ్ళే. నేను దేవుని పెట్టిన కదా, వాళ్ళు దేవుని పెట్టలే. కానీ నలుగురు నిలబడ్డారు. మిగతా వాళ్ళు వాళ్ళని చూసుకొని నిలబడలేకపోయారు. స్వతహాగా నిలబడలేకపోయారు. 10 రోజులు వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత కూడా నిలబడలేకపోయారు. నీవు నీ హృదయపూర్వకంగా నిలబడలేకపోతే నీ ముందు కొందరు నుంచోబెట్టి చూపిస్తాడు దేవుడు. నీ ముందు కొన్ని సాక్ష్యాలు ఇచ్చి చూపిస్తాడు దేవుడు. నీ ముందు కొన్ని జీవితాలను సజీవ సాక్ష్యాలే పెట్టి మరీ చూపిస్తాడు దేవుడు. అవి చూసినా కూడా నిలబడలేకపోతే నీ భవిష్యత్తు ఏంటి దేవుని దగ్గర? నీకు భవిష్యత్తు ఏదండి దేవుని దగ్గర? స్తోత్రం చెప్పండి. నేను మీకు మొన్న చెప్పానే, ఎక్కడ చెప్పాను, ఎవరింట్లో ముసలావిడ ఉండేది, పొట్లపాడు నుంచి బైక్ ఎక్కించుకుని తీసుకొచ్చేవాళ్ళమని. మంచంలో ఉన్నవాడేమో నా దేవుని సన్నిధిలో ఎప్పుడు కనపడతానా అని చెప్పని తపన పడుతుంటే, అన్ని పరిస్థితులు బాగున్నాడేమో తప్పించుకుంటాకే వంక దొరికిద్ది అన్నట్లు చూస్తూ ఉంటారండి. నాకు ఎప్పుడు అయినా నాకు ఆ సోములమ్మల గురించి వేదన వస్తానే ఉంటుందండి. ఎందుకు ఆదివారం మానేస్తారో నాకు అర్థం కాదు. నాకులా గన్నవరం నుంచి విజయవాడ రావాల్సిన దూరమే ఉందా వాళ్ళకి? లేదు. పోనీ ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. తిప్పి దేవుడు దగ్గర పంపించాడు. వారంలో నెలకోటాలకి ఏమైనా వస్తారా? రారు. వచ్చే ఒక్క ఆదివారం కూడా రారే. కానీ నా పెద్ద కొడుకు ఇట్లాగున్నాడు, నా చిన్న కొడుకు ఎట్లాగున్నాడు, నా కూతురు పరిస్థితి ఎట్లాగుంది, అట్లా ఉన్నాయి కరెక్టే. నువ్వు ఇంటికాడ నీకు నువ్వే అట్లా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే, నీ కొడుకు పని జాబ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, నేను అన్నాను దేవుని సంఘంలోకి వచ్చి సహవాసంలో ఉండి ఆరాధన చేసి నీ హృదయాలు మరలా బలపరచబడి ఇంకా దేవునిలో భక్తిలో కొనసాగితేనే కదా నీకేమైనా దేవుడు మేలు చేస్తాడు. ఈ ఆలోచనలతో, ఈ కృంగుదలతో, ఈ నిరుత్సాహంతో, ఈ బాధలతో ఇంటికాడ అట్లాగా బతికిపోతూ ఉంటే ఏమండి, ఎప్పుడో ఒకసారి అయ్యా పెద్ద కొడుకు అస్సలుగా చిన్న కొడుకు ఇస్లా అట్టాగంటే అది బాగానే ఉంది, నేను చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఎవరి మీద దోషం తీసుకెళ్ళి ఏసే చేయలేదు అందామా, ఆ సంఘంలో కార్యాలు అవ్వట్లేదు అన్నావా, ఆ పాస్టర్ ప్రార్థన పని చేయట్లేదు అన్నావా? ఈ మనల్లో కాకపోతే ఎవరి మీద దోసేయాలి కదా. ఎవరి మీద దోసేద్దాం ఇప్పుడు తీసుకొచ్చి చేయండి. దేవుడు ఏర్పరిచిన ఆ ఆజ్ఞను ఎలా పాటిస్తున్నావు? ఏమండి, ఆల్రెడీ పెద్ద కొడుకు విషయంలో ఏం జరిగిందో క్లియర్గా చూసింది. దేవుని సన్నిధిని అంటిపెట్టుకుని ఉండకపోతే ఏం జరిగిద్దో ఈ రోజుకి దాని విషయంలో పశ్చాత్తాపమే ఉంది. తను రాలేకపోతుంది. కొడుకునన్నా బెదిరించి పంపించాలిగా మందిరానికి. నీకు తెలుసో తెలీదో, ఆడు కరెక్ట్గా 30వ తారీఖు ఫోన్ చేసి నాకు దశంభాగం కొట్టేస్తాడు. ఆదివారం కూడా ఎవడు నాకాడు కరెక్ట్గా ఆడి శాలరీ పడంగానే ఫోన్పే కొట్టేసి ఫోన్ చేస్తాడు, డబ్బులు వేసానే కదా దశంభాగం ప్రార్థన చేయించుకుందామని అంటాడు. నీకు తెలీదా? కరెక్ట్గా 30వ తారీఖు 1వ తారీఖు కరెక్ట్గా వేసేది దశంభాగం నాకు. టక్కన అట్ట అది బ్యాంక్ అకౌంట్ మెసేజ్ అలా వచ్చింది, అట్లా ఫోన్ వచ్చేద్ది నాకు. అయ్యారు డబ్బులు వేసాం. ఇందులో పర్ఫెక్ట్గా ఉన్నావు కదా, థమ్స్అప్ ఇందులో, మరి మిగతా దాంట్లో అదొకటి సరిపోద్ది అనుకుంటున్నావా? ఏమో, చాలామంది వాళ్ళు చేస్తే సరిపోద్ది అనుకుంటే, నువ్వు అనుకుంటే సరిపోయిద్దా? వీళ్ళు నలుగురు దేవుడు రాజు ముందుకు వచ్చి నిలబడినప్పుడంట దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడంట, వివేచన ఇచ్చాడంట, సకల శాస్త్ర ప్రావీణ్యతను ఇచ్చాడంట. వారు నిలబడినప్పుడు మిగతా వారందరిలో వారి ఎవరు లేరంట.
తన సంస్థానంలో ఉన్న అధిపతులతో పోల్చినప్పుడు వారికంటే యవనస్తులు 10 అంతుల శ్రేష్ఠులుగా మారారంట. ఇదంతా ఎవరి మూలంగా జరిగింది? ఎందుకు జరిగింది? నిలబడ్డారండి. వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. తమ యవ్వన కాలంలో నిలబడాల్సిన అసలైన సమయంలో రోషంగా నిలబడ్డారు. అయ్యా మరి మేము రాజాజ్ఞను బట్టి మేము మాంసం తింటున్నా కానీ రోజు ప్రార్థన చేస్తున్నాం ప్రభు అంటే అసలు వాళ్ళు ఎవరిని దేవుడు లక్ష్య పెట్టలేదండి. వాళ్ళు ఎవరిని దేవుడు దీవించలేదండి. వాళ్ళు ఏం చెప్తారు? మేము బబులోను సంస్థానము, బబులోను స్వాస్థ్యము, మేము బబులోను సేవించే వాళ్ళం అని చెప్తారు. వాళ్ళు ఏమన్నా మేము దేవుని పెట్టలేమే అంటారు, కానీ దేవుని కార్యాలు ఉండవు. అంతే తేడా. దేవుడు వారి పక్షాన ఉండడు. దేవుడు వారి పక్షం నిలబడ్డు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు అడిగినప్పుడు? ఇప్పుడు ఆ మిగతా ఎంతమంది ఉన్నారు అక్కడికి మీరు ఎవరు అంటే మేము ఇజ్రాయెల్ నుంచి చెరలో నుంచి కొనుక్కోబడిన వారమే. ఏంటో ఉపయోగం మీ వల్ల అంటే ఏం లేదు. నువ్వు సంఘంలోనే ఉన్నావు, నువ్వు సంఘంలో పాటలు పాడుతావు, అన్నీ బాగానే చేస్తావు. సంఘంలో భక్తి అనుకుంటున్నావు పంపతీసి. ఏమండి, ఇదంతా పర్ఫార్మెన్సే. రియాలిటీ అంతా నీ ఒంటరి జీవితంలో, నీ నిర్ణయాల్లో, నీ హృదయ తీర్మానాల్లో, నీ సహవాసాలలో, నీ క్రియలలో ఉంటుంది. నువ్వు దేవుని కోసం ఎంత నిలబడుతున్నావు అనేది. దేవుడు నీ కోసం భూమికి ఆకాశానికి మధ్యలో శిలువలో నిలబడ్డాడు. అది మర్చిపోమాక. ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో నీ కొరకు నిలబడిపోయాడు. ఆయన వేడుకుంటే ఏదైనా జరిగిద్ది, కానీ ఆయన నిలబడిపోయింది ఎందుకయ్యానంటే నిన్ను నన్ను ఆ అవస్థ నుంచి తప్పించడానికి ఆయన నిలబడ్డాడు. అయితే ఈ రోజున లోకంలో ఆయన పక్షంగా నిన్ను నిలవబడమని చెప్తున్నాడు. నిన్ను చూస్తేనే చెప్పాను నువ్వు దేవుని బిడ్డవని, నిన్ను చూస్తేనే చెప్పాలి నువ్వు ఆత్మీయత కోసం ప్రతిష్ఠించుకున్నావని, ప్రత్యేకపరుచుకున్నావని. నిన్ను చూసి నీ మొహం చూసి చెప్పగలగాలి. హల్లెలూయా. నువ్వు పాస్టర్ గారికి మా సత్యమ్మ నా ఫోటో పెట్టింది, మా అబ్బాయికి ఏమన్నా మ్యాచ్ ఉంటే చూడండి అని చెప్పాను. ఆ పాస్టర్ గారు తర్వాత నాకు ఫోన్ చేసేసేసి, నేను అటు పక్కన ఏదో ఒక సంబంధం, నేను వాళ్ళకి చెప్పానయ్యా నాకు ఒక వరం ఉంది, నేను ఫేస్ చూసి వాళ్ళ స్థితి ఏంటో చెప్పగలను, నీలో ఆ దైవికమైన ఇది నాకు కనబడుతుంది, నాకు వివేచన ఉంది, నువ్వు వాడబడతావు నాకు తెలుస్తుంది, అందుకే వాళ్ళకి చెప్పాను అంటున్నాడు. ఎక్కడ తెలిసిద్దండి? ఆయన తెలుస్తుందంట. నీ ఫేస్ చూసి నాకు అర్థమైపోయింది, నాకు ఆ ఫేస్లో ఉన్న వివేచన, నాకు ఆ ఫేస్ చూసి నేను చెప్పగలను మనిషి ఏంటనేది నాకు తెలుస్తుంది నేను చూసినప్పుడు అని చెప్పాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. లోకంలో ఉన్నోడికి తెలియకపోవచ్చు, కానీ దేవునిలో ఉన్నోడికి నీ బతుకేంటో, నీ స్థితి ఏంటో అర్థమైపోద్ది. మీకు తెలియకపోవచ్చు, ఇక్కడ దేవుడు నిలబెట్టి వాక్యం చెప్పిస్తున్నప్పుడు మీ స్థితి ఏంటో సంపూర్ణమైన గ్రహింపు దేవుడు నాకు ఇస్తాడండి. మీరు పర్సనల్గా వచ్చాడు ఏం చెప్పక్కర్లా. నీ ఆసక్తి ఏంటో, నీ భక్తి ఏంటో, నీ సనుగుడు ఏంటో, నీ గొనుగుడు ఏంటో మొత్తం అర్థమైపోతాను. నేను చెప్తున్నాను, నా కోసం భక్తి చేయకు, నీ ఇంట్లో వాళ్ళ కోసం భక్తి చేయకు, నువ్వు దేవుని కోసం నిలబడు. ఆయన నీ కోసం నిలబడ్డాడే. వస్త్రహీనుడైపోయి మొల చుట్టూ ఒక్క వస్త్రం ఉండి ఆయన నీ కోసం దున్నబడి రక్తమంతయు కార్చబడి సిలువలో చేతగాని వాళ్ళగా మిగిలిపోయి ఈ రోజుకి అనేకులతో 3 మేకులు పీక్కోలేని వాడిని అనిపించుకున్నప్పటికి కూడా నిన్ను విడిపించి దొంగ ఊబిలో నుంచి నిన్ను నిలబెట్టడానికి ఆయన ఆ రోజు తండ్రి నుంచి చేయి విడవబడిన వాడైపోయి అక్కడ సిలువ నిలబడ్డాడే. నువ్వు ప్రభువు కోసం నిలబడే అవకాశం ఈ లోకంలో అనేకులు ఉండగా ఈరోజు నీకు దక్కింది. నువ్వు ప్రభు పక్షాన్ని నిలబడు, నువ్వు పరిశుద్ధంగా నిలబడు, ఆయన రాజ్యము కొరకు ఏదైనా చేయడానికి నిలబడు. ఆయన నీ పక్షాన నిలబడితే ఎలా ఉంటుందో నువ్వు రుచి చూస్తావు. నువ్వు నీ జీవితంలో నుంచి సాక్ష్యం ఇస్తావు. నేను దేవుని కోసం ఈ విషయంలో నిలబడ్డాను, దేవుడు నన్ను సిగ్గుపరచలేదు, దేవుడు నన్ను తల దించుకొనివ్వలేదు, దేవుడు నాకు మేలు చేస్తాడు నువ్వు చెబుతావు. ఏమండి, ఒక రోజు పేతురుకు అనుమానం వచ్చింది, అయ్యా సమస్తం వదిలిపెట్టి వచ్చాం, మాకు ఏం దక్కిద్ది, ఇన్నాళ్ళు నీ అన్నలు తిరుగుతున్నావు, మాకేం అర్థం కావట్లేదంటే ప్రభు చెప్పాడు, నా నిమిత్తం ఏదైనా చేశారా భూమి మీద 100 రెట్లు దక్కిపోద్ది అన్నాడు. చేశారు కాబట్టి అడిగారు కాబట్టి చెప్పాడు కాబట్టి చేశాడు. వాళ్ళ కాళ్ళ దగ్గర ధనం గుట్టలో పోశారు. వాళ్ళని లెక్కే పెట్టలేదు. ఒక రోజు దేన్నైతే మాకు డబ్బులే ఉండవా, మాకు ఆస్తే ఉండదా అని చెప్పని పేతురు అన్ని వదిలిపెట్టొచ్చు, మరి మాకు ఏం ఎత్తున్నావు అని అడ్పడిపోయి ఆయాసపడిపోయి అడిగాడే. ఆ పేతురు కాళ్ళ దగ్గర కుప్పలు తెప్పలు ఇళ్ళు అమ్మేసి వాకిళ్ళు అమ్మేసి ధనం పోతుంటే ఎడం కాళ్ళతో కూడా ముట్టుకోవట్లే. పరిచారకులు కాబట్టి తీసేయండి, డబ్బు తీసేయండి, అక్కడ వాళ్ళకి పంచడం వాళ్ళకి కొనండి, ముట్టుకోవట్లేదు డబ్బుని. ఎందుకు ఇచ్చాడు దేవుడికి వాళ్ళు అట్లా? వాళ్ళకి ఆ భాగ్యం ఇచ్చాడు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతే పడుకున్న వాళ్ళు లేచి పరిగెత్తి భాగ్యం ఇచ్చాడు.
నోటితో చెప్తే లేచి నడుమనంటే మాటలోనే శక్తితో దేవుని మాటే కదా వాళ్ళ మాటకు లేచి నడిచారు. అక్కడ అటు అక్కడ పడున్నాడు ఒకడు, దేవాలయంలో పడున్నాడు కదా వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? మా దగ్గర లేవు. ఏం కలిగి ఉన్నారంట? యేసునామములో లేనప్పుడు వాళ్ళు లేకపోతే ఏమైపోతారు? కానీ దేవుడు వారిని శక్తితో నింపాడు. ఎందుకంటే వారు మేడగదిలో 10 రోజుల నుంచి నిలబడిపోయి ఉన్నారు. మాకు వాగ్దానం చేసిన దాన్ని పంపించు. వాళ్ళు పొందుకున్నాక వాళ్ళకి అర్థమైంది వారిలో ప్రభు ఉన్నాడు అని చెప్పని. వాళ్ళకి అర్థమైనప్పుడు పలికారు. పలికినప్పుడు వాడు లేచి నిలబడ్డాడండి. ఎందుకు వీళ్ళకి భౌతికంగా అంతా దీవెన, ఆత్మీయంగా దీవెనారంటే సమస్తం వదిలిపెట్టి ప్రభువుని వెంబడించి ప్రభువు కోసం నిలబడ్డారండి. నీకు అలాంటి స్థితి కావాలంటే అలాంటి భక్తి కూడా చేయాలి. నువ్వు చేస్తున్న ఈ తూతూ భక్తి ఏదైతే ఉందో, ఏమండి, మనుషులు మెప్పించే భక్తి ఏదైతే ఉందో, లేకపోతే పై భక్తి ఏదైతే ఉందో, పైకి భక్తి లోపల శక్తి స్థితి ఏదైతే ఉందో, ఇది దేవుని దగ్గర నుంచి బలమైనవి పొందుకుని నువ్వు దేవుని కొరకు తిరిగి సాక్ష్యం ఇచ్చే స్థాయికి తేలేవు. కాబట్టి ఈ రాత్రి దానియేలు స్నేహితుల్ని మనం మాదిరిగా తీసుకుందాం. ప్రభు కోసం నిలబడదాం. ప్రభు మన పక్షం నిలబడితే ఎలా ఉంటాయో కూడా కార్యాలు రుచి చూద్దాం. అట్టి కృప అట్టి భాగ్యం ఇప్పుడు రాత్రి మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచం కలిపి ప్రార్థన చేస్తాం.